హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ స్పెషల్ ఏంటంటే చేపల పులుసు అనమాట. చూసారు కదా, ఎంత బాగుంది కదా చేపల పులుసు. ఈ చేపల పులుసుని సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హడావడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు ఈ చేపల పులుసు అనేది. ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 చెంచాల ధనియాలు వేసుకోండి, 1 చెంచా జీలకర్ర వేసుకోండి, 1 పావు చెంచా ఆవాలు వేసుకొని ఫస్ట్ అయితే గ్రైండ్ చేయాలి. అవి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లో వెల్లుల్లి 1 పాయ మొత్తం వేసేసాను, అల్లం అయితే 2 ఇంచులు ముక్క వేసాను. ఇది కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం రోట్లో దంచినట్టుగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చేపలన్నీ కూడా మనం ఏ బౌల్లో అయితే కర్రీ చేస్తున్నామో అదే బౌల్లో వేసుకొని దాంట్లో టేస్ట్కి సరిపడా కారం అయితే నేను 3 చెంచాలు వేస్తున్నానండి. దాంట్లో పావు చెంచా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కూడా చేపలకి పట్టే విధంగా మనం కలుపుకోవాలి. ఈ కారము, ఉప్పు ఇవన్నీ కూడా మంచిగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి సరిపడా, పులుసుకి సరిపడా ఎంత పడుతుందో అంతా వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసేసి జాగ్రత్తగా కలుపుకోండి. ముళ్ళవి ఉంటాయి, గుచ్చుకుంటాయి. కాబట్టి నాకు అలవాటు కాబట్టి ఇష్టం వచ్చినట్టు కలిపేస్తున్నాను. సో ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా ఫిక్స్ చేసేసుకొని ఇలాగా పెద్ద ముక్కలు ఏమన్నా అంటే అడుగును పెట్టేసి, చిన్న ఏమన్నా ఉంటే పైకి పెట్టేసుకోండి. చింతపండు ముందుగానే నానబెట్టుకొని రసం తీసుకొని మీకు ఎంత పులుసు అయితే కావాలో అంత పులుసు వేసేసుకోండి. వేసుకొని ఉప్పు కారం అదంతా ఏమన్నా చెక్ చేసుకోండి. పులుపు కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పెట్టుకోండి ఫస్ట్. దాని తర్వాత ఒకసారి మూత తీసి చూసారు కదా, చక్కగా మనకి ఉడుకుతుంది. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇది మంచిగా ఇలా ఉడికేటప్పుడే వేసుకోవాలి ఈ మసాలా అనేది, అప్పుడే బాగుంటుంది. అది వేసుకున్న తర్వాత మూత పెట్టేయండి. మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేయండి. దాని తర్వాత మనకి పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఆయిల్ చూసారు కదా పైకి తేలింది. చక్కగా మనకైతే పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని, ఎక్కడ కూడా నేను గరిట అనేది పెట్టలేదు. చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని వేడి వేడి చేపల పులుసు లేదా ఈరోజు వండుకొని రేపు కానీ తింటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి తలకాయ అంటే ఇష్టం చెప్పండి. నేను చేపల పులుసు చేసిన ప్రతిసారి తలకాయ నేనే తింటాను, నాకు ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి తలకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.